సిపిఎం జాతీయ నేత సీతారాం యేచూరి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారు. సీతారాం యేచూరి దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో ఉన్నారు. ఎంపీగా తనదైన ముద్ర వేశారు. యేచూరి స్వస్థలం కాకినాడ. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. సీతారాం బాల్యం మొత్తం హైదరాబాద్లోనే గడిచింది. ఢిల్లీలో BA ఆనర్స్ చదివారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. PhD కోసం JNUలో చేరారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో SFI సభ్యుడిగా యేచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1978లో SFIకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1985లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1999లో పొలిటికల్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో CPM జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తుది శ్వాస విడిచే వరకు CPM జనరల్ సెక్రటరీగా సీతారాం యేచూరి కొనసాగారు. ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఆయన్ను చేర్పించారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మార్చారు. 2015లో CPM పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కారత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ వద్ద యేచూరి ఎదిగారు. PV సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో యేచూరి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి CPM బయట నుంచి మద్దతు ఇచ్చింది. తొలిసారి ఏర్పడ్డ UPA ప్రభుత్వానికి కూడా లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ సమయంలోనూ యేచూరి కీలక పాత్ర పోషించారు. పాలసీ మేకింగ్లో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆయన 1974లో చేరారు. ఆ తర్వాత ఏడాదే ఆయన పార్టీ సభ్యుడిగా మారారు. ఎమర్జెన్సీ సమయంలో అతన్ని అరెస్ట్ చేశారు. సీతారాం యేచూరితో పలువురు ప్రముఖులు తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజా హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడిన వ్యక్తి సీతారాం అని కొనియాడారు. ఒక మంచి నేతలను కోల్పోయామన్నారు. కామ్రేడ్స్, చాలా బాధాకరము. అనుకోకుండా మేము వాస్తవానికి వాళ్ళ గుడమేరు టు కొల్లేరు ఒక యాత్ర పెట్టుకొని గుడివాడకు రావడం జరిగింది. కానీ గుడివాడ చేరుకునే ఒక అర్ధగంట ముందుగా మీడియా మిత్రులు ఫోన్ చేసి సీతారామ యేచూరి గారు చనిపోయారు, దానిపైన మీ కామెంట్ చెప్పండి అని చెప్పి టీవీల నుంచి ఫోన్ ఇన్లో వాళ్ళంతా కూడా వారు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా గుడివాడకి ఇక్కడ మేము వేరే కార్యక్రమం మీద వచ్చినా ఇక్కడ మన కామ్రేడ్స్ అందరూ కూడా సీతారాం యేచూరి గారి మరణం పట్ల ఇక్కడ సంతాపం తెలియజేస్తూ ఉన్నారని మేము కారులో పోతూ గమనించి నేను, అక్కినేని వనజ గారు, జమీందార్ గారు మేమందరం కూడా మేము మీతో పాలు పంచుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకులు చాలామంది ఉన్నారు. కానీ అత్యధికంగా ప్రజలకు తెలిసిన కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది సీతారాం యేచూరి. సీతారాం యేచూరి గారు విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ఆయన ప్రయాణం సాగించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడే మన ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన SFIలో పనిచేస్తూ అనంతరం కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా, అట్లాగే ఇంటర్నేషనల్ అఫైర్ విభాగాలు చూస్తూ చివరికి రాజ్యసభలో కూడా CPM వాయిస్ వినిపించిన వ్యక్తి. తర్వాత ఆయన మన ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే 3 సార్లు ఎన్నిక అవడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున ఆయన ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్లో చేరిన ముందు కూడా ఆయన క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటే కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు.
కానీ ఎయిమ్స్ లో చేరిన తర్వాత 19వ తారీఖు నుంచే ఆయన హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఉంది. హాస్పిటల్లో కూడా సీనియర్ వైద్యులతో వైద్యం చేపించారు. అయినా ఆయనకి లెంత్ ఇన్ఫెక్షన్ రావడం రీత్యా ఆయన ఈ రోజు 2-3 రోజుల నుంచి సీరియస్ అని చెబుతానే ఉన్నారు. ఈ రోజు ఆయన చనిపోవడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం.